అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ నరీనందు వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చి మైక్రోమ్తో నేను సీతాకోకచిలుక బటర్ఫ్లై అయితే వెళ్ళానండి. చాలా బాగా వచ్చింది. ఒక్కసారి విజిట్ చేయండి. చాలా బాగుంది. మీకు కూడా వెళ్ళాలనిపిస్తుంది అండ్ ఈజీగా వెళ్ళవచ్చు. ఒక్కసారి నేర్చుకున్నారంటే చాలా ఈజీ. అండ్ మైక్రోన్ వాల్ ప్లేట్స్కి అయితే చాలా డిమాండ్ ఉందండి. అందుకని చెప్తున్నాను. చాలా బాగుంటాయి. అల్లుకొని ఇంట్లో పెట్టుకుంటే. మా ఇంట్లో చూపిస్తాను చూడండి. చూసారుగా, ఇది మోతీ వాల్ ప్లేట్ అండ్ ఇది మైక్రోమ్ వాల్ ప్లేట్. నేనే వెళ్ళానండి. అది కూడా మోతీ వాల్ ప్లేట్ అనమాట. ఎలా అనిపించాయి? బాగున్నాయా? మా ఇంట్లో చూడండి. ఈ వాల్ ప్లేట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఎంత బాగుంటుందో తెలుసా అండి. నా ఫేవరెట్ వాల్ ప్లేట్. దీన్ని అల్లడానికి 2 days టైం పట్టింది అండ్ చాలా ఈజీ అండ్ చాలా సింపుల్గా అయితే అల్లేయచ్చు. వీటికి నిజంగానే చాలా డిమాండ్ ఉంది. దీన్నైతే నేను వీడియో చేసి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీకైతే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఒక్కసారి ఇంట్రెస్ట్ పెట్టి ఒక్కసారి చూడండి. చూడడమే కాదు, ఒక్కసారి ట్రై చేయండి అల్లడానికి. నిజంగానే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీరు కూడా ఇలాంటి వాల్ ప్లేట్స్ మీ ఇంట్లో తగిలించుకోవచ్చు. ఇలాంటి వాల్ ప్లేట్స్ అయితే మా ఇంట్లో చాలా ఉన్నాయి. నాకు ఇలాంటి వాల్ ప్లేట్స్ అయితే చాలా ఇష్టం అండి. అండ్ చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఈ వాల్ ప్లేట్ అల్లడానికి అయితే కొంచెం టైం పట్టిందండి, కానీ చాలా బాగుంటుంది. చాలా ఈజీగా అండ్ 2 days 3 days పట్టినా కూడా డిజైన్ అయితే చాలా బాగుంది. ఎవరు వచ్చి అడిగినా ముందు మా ఇంట్లో చూసేది దీన్నే. ఎంత బాగుందో తెలుసా అండి. అండ్ ఈజీ ప్రాసెస్సే, కొంచెం టైం పడుతుంది అంతే. మనమైతే సీతాకోకచిలుకని ఎలా వెళ్ళామో ప్రాసెస్ చూద్దాము. దానికైతే చూడండి రెడీ చేస్తున్నాను. ఇలా ముడలు వేసుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్. ఒక్కసారి అల్లడం స్టార్ట్ చేశారంటే ఎక్కడ లేని ఇంట్రెస్ట్ అంతా మీకైతే వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందండి ఇలాగా అల్లడము. కానీ చాలా ఈజీ అండి. అండ్ ఇది చాలా మందికి తెలియదు మన తెలుగు వాళ్ళకి. కానీ హిందీ వాళ్ళు అయితే పిచ్చిగా అల్లుతారు, మామూలుగా అల్లరు. నేనుండే ప్లేస్లో అయితే ఎక్కువగా హిందీ వాళ్ళు, మరాఠీ వాళ్ళే ఎక్కువ ఉంటారు. భలే అల్లుతారండి. అండ్ రకరకాలుగా డిఫరెంట్ టైప్స్లో భలే అల్లుతారు. చూసేదానికి కూడా చాలా నీట్గా బాగుంటాయి. నేను కూడా చాలా అల్లాను. అవన్నీ రాబోయే వీడియోస్లో మీ అందరితో షేర్ చేసుకుంటాను. చాలా ఈజీగా ఉంటుంది. చూడండి నేను ఎలా ముడులు వేస్తున్నాను. ఒక్కసారి చూడండి. మీకు ఒక్కసారి ముడులు వేయడం వచ్చిందంటే చాలా ఈజీ మైక్రోమ్ వాల్ ప్లేట్స్. అండ్ చాలా బాగుంటాయి కూడా చూసేందుకు. బయట కొని ఇంట్లో తగిలించుకోవడం కన్నా మనం అల్లినవి మన ఇంట్లో తగిలించుకుంటే ఎంత బాగుంటుందండి. ఇలాగా మోతీ వాల్ ప్లేట్స్ అండ్ మైక్రో వాల్ ప్లేట్స్ అయితే చాలా బాగుంటాయి. ఇవి హోమ్ డెకరేటర్గా సూపర్గా ఉంటాయండి. మా ఇంట్లో అయితే ఫుల్గా మొత్తం ఇవే ఉన్నాయి. నేను చాలా వరకు అల్లాను. అమ్మ వాళ్ళకి కొన్ని పంపించాను, అత్తయ్య వాళ్ళకి అండ్ ఫ్రెండ్స్కి. ఇలా అయితే చాలా అల్లి పంపించాను అనమాట. మీకు కూడా చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. కొంచెం ఓపిక్గా అయితే వీడియో చూసి కొంచెం నేర్చుకోండి. చాలా బాగుంటుందండి మోతీ వాల్ ప్లేట్స్. అండ్ చాలా ఈజీ కూడా. చూడండి, ఆల్మోస్ట్ మీకు అర్థమయ్యేలాగే నేను వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. కానీ ఖచ్చితంగా వస్తుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇవైతే మేము ఉండే దగ్గర అయితే బాగా అమ్ముతున్నారండి మైక్రో థ్రెడ్స్. ఇవి ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి మైక్రో థ్రెడ్స్. ముందు రాబోయే వీడియోస్లో మీతో అన్నీ షేర్ చేసుకుంటానండి. నేను ఏమేమి వెళ్ళాను అవన్నీ మీకు వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ప్లీజ్ నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఒకే ఒక లైక్ అండ్ చిన్న సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా ముడులు వేసుకుంటూ వెళ్ళిపోవడమే. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థమయ్యేలా ఉండాలని కొంచెం అన్నీ నీట్గా షూట్ చేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ నీట్గా అర్థమవుతుంది. చూసారు కదా ఎలా ముడులు వేస్తున్నాను. ఆ బ్లూ కలర్ థ్రెడ్ని పింక్ కలర్ థ్రెడ్తో జాయిన్ చేయడమే. అండ్ ఇది చాలా ఈజీ అండి. కాకపోతే లూజ్ అయితే అవ్వకూడదు, కొంచెం టైట్గానే రావాలి. లూజ్ వచ్చినా పర్వాలేదు, తిప్పేయండి. మళ్ళీ టైట్గా వచ్చేలాగా అల్లుకున్నారంటే మీకు చూసేదానికి చాలా నీట్గా అండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్గా రావాలంటే కొంచెం టైట్గానే ఉండాలి. ముడులు అనేవి టైట్గా ఉండాలి. చూసారా, థ్రెడ్ని టైట్గా లాగారంటే మీకు టైట్ అయిపోతాయండి ముడులు. చాలా బాగుంటాయి ఈ వాల్ ప్లేట్స్. అండ్ వీటికైతే చాలా డిమాండ్ ఉందండి. అందుకని నేనైతే చాలా నేర్చుకున్నాను అండ్ చాలా అల్లాను కూడా. చూసారు కదా, ఇలాగ పింక్ కలర్ థ్రెడ్ని ఇలాగా 2 times ఎల్లో కలర్ థ్రెడ్తో
నేను ముడి వేశాను. ఇప్పుడు మళ్ళీ కింద ఉండే పింక్ కలర్ థ్రెడ్తో ఇంకో పింక్ కలర్ థ్రెడ్కి ముడి వేస్తున్నాను చూడండి. ఇప్పుడు పింక్ కలర్ థ్రెడ్ని కిందున్న బ్లూ కలర్ థ్రెడ్తో ముడి వేయడమే. ఇలా 2 టైమ్స్ ముడి వేస్తేనే టైట్గా ఉంటుంది. 1 టైం అయితే ఊడిపోతుందండి, అందుకని 2 టైమ్సే వేసుకోవాలి. సో ఇలా అనమాట. ఇంకొకసారి బ్లూ కలర్ థ్రెడ్తో ముడి వేసేసామా, ఇప్పుడు పింక్ కలర్ థ్రెడ్తో ముడి వేసేస్తే ఇలా కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు పైనుండే బ్లూ కలర్ పింక్ కలర్ థ్రెడ్తో కూడా మనం ఇప్పుడు ముడి వేసుకోవాలి. 2 టైమ్స్ ముడి వేసుకోవాలండి. సో చూడండి, కింద ఉండే థ్రెడ్తో పైనుండే థ్రెడ్కి 2 టైమ్స్ ముడి వేయడమే, చాలా ఈజీ. ఒక్కొక్కసారి ముడి వేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే. ఇదండి కంప్లీట్ అయిపోయింది. ఈ ముడులన్నీ కొంచెం టైట్గా వచ్చేలాగా చూసుకోండి, అదొక్కటే. ఇప్పుడు ఈ వరకు కంప్లీట్ అయిపోయేసేయండి. ఇక్కడ నుంచి వేరే ముడులు అయితే వస్తాయి చూడండి. ఈ థ్రెడ్ని వెనక్కి లాక్కొని ఇలా ముడులు వేసుకోవడమే. ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్సే. ఒకసారి ముడిని గమనించండి, అంతే. ఇలా ముడులు వేసేయడమే. ముడులు వేస్తూ ఉంటే చాలు, చాలా ఈజీ. అండ్ ఇవి 10 రావాలండి. 10 కన్నా ఒకటి తక్కువ ఉండకూడదు, ఒకటి ఎక్కువ ఉండకూడదు. 10 వస్తే పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. మనం కింద వేసాం కదా బ్లూ కలర్ థ్రెడ్తో, అవి కూడా 10 ఉన్నాయి. అండ్ ఇప్పుడు వేసేవి కూడా 10 రావాలి. సో అన్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇటువైపు ఎలా వేసామో అటువైపు కూడా అలాగే జాయిన్ చేసి ముడులు వేసుకోవాలి. అండ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం అవ్వాలని, కొంచెం లెంత్ అయినా పర్వాలేదు అర్థమవుతుందని ఇలా వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నానండి. ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేసి అల్లడానికి ట్రై చేయండి. చూడడం కాదు, అల్లడానికి ట్రై చేయండి. మీరు కూడా నేర్చుకుంటారు అండ్ మీరు కూడా బోల్డ్ అన్ని అల్లుతారు. సో మనం అల్లినవి చూపించేందుకు చాలా బాగుంటుందండి. ఎవరు వచ్చినా ఇది ఎవరు అల్లారంటే నేను అల్లానని చెప్పుకోవడానికి ఎంత బాగుంటుంది. నాకైతే అలా చాలా ఇష్టము. సో అందుకని నేను ఇలాంటివి అల్లి మా ఇంటి మొత్తం నింపేశాను అనమాట. సో చాలా బాగుంటాయి. ఇలాంటివి అల్లడం అయితే చాలా బాగుంటుంది. నేనైతే చాలా అల్లాను. అండ్ చాలా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అల్లే కొంది ఇంకా డిఫరెంట్గా కొత్తగా అల్లాలి అని అనిపిస్తుంది. అండ్ కొత్తగా అయితే చాలా బాగుంటాయి. ఇవి పల్లెటూరులో అయితే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారండి వీటిని అల్లడానికి. అండ్ టౌన్లో కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంటే చాలండి, ఈజీగా వచ్చేస్తుంది ఎవరికైనా సరే. ఒకసారి చూసి మీకు కానీ ఖచ్చితంగా నచ్చిందంటే వీడియో, మీరు కూడా అల్లడానికి అయితే ట్రై చేయండి. సో మీరు కూడా నేర్చుకుంటారు, ఇలాంటివి అల్లుతారు అనే నమ్మకంతో నేనైతే ఇవి అల్లి మీ అందరితో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో చూసి వదిలేయకండి ప్లీజ్. మీకోసం ఒకసారి అల్లండి మీకు నచ్చితే. వీటి గురించి రోజు వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. చాలా ఈజీగా అయితే వస్తాయి. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేర్చుకోండి. అండ్ ఇలాంటివి చాలా అల్లుకోవచ్చు. అండ్ వీటికైతే చాలా డిమాండ్ ఉంది. చూసారు కదా ఎలా అల్లుతున్నాను. సో ఇవి ఇటు సైడ్ కూడా 10 రావాలండి. 10 వచ్చాక మనం ఆపేస్తాము. చూసారు కదా 10 అయితే వచ్చేసాయి, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రాగా మిగిలిన థ్రెడ్ని మనం కట్ చేసేయాలి. కట్ చేసి తీసేస్తాం అనమాట. అది ఎలా చేస్తాను ఏంటి అనేది ఒకసారి గమనించండి. సో చూసారు కదా నీట్గా సగం అయితే అయిపోయేసింది. ఇప్పుడు ఇవి ముందుకు జాయిన్ చేసి ముడి వేసేసుకోవడమే. సో మనకు బటర్ఫ్లై అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా వచ్చేసిందో, చాలా ఈజీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదేంటి ఇంత కష్టంగా ఉందని మాత్రం అనుకోవద్దు, చాలా ఈజీ అండి. అండ్ చూసారు కదా ఇలాగా ఎక్స్ట్రాగా క్లాత్ థ్రెడ్ మిగిలింది కదా, ఆ థ్రెడ్ని అయితే ఇలాగ కాల్ చేసి సో ఇలా అయితే మళ్ళీ ఇచ్చేసాను అనమాట. సో ఇప్పుడైతే నీట్గా ఉంది కదా, కనిపించదండి. వెనక వైపుకి ఇలాగ తిప్పేయాలి. సో ఇక్కడ ఇవి థ్రెడ్స్ మిగిలాయి కదా, వీటిని కూడా కట్ చేసి తీసేసి ఇలాగా చిన్నగా లైటర్తో కాల్చుకొని ఇలా వెనక్కి తిప్పేసుకున్నామంటే స్టిఫ్గా ఉంటాయి, టైట్గా ఉంటాయండి. ఎప్పటికీ లూజ్ అవ్వవు అండ్ ఊడవు ముడులు. సో చూసారు కదా ఇలాగ నీట్గా మిగిలిన థ్రెడ్ని ఇలాగ లైటర్తో లైట్గా కాల్చి ఇలాగ వెనక్కి తిప్పేసుకోండి. ఇలాగ వేడి చేసి వెనక్కి తిప్పడం వల్ల స్టిఫ్గా అయితే అతుక్కోబోతుంది. సో మళ్ళీ ఊడదనమాట, లూజ్ అవ్వదు అండ్ నీట్గా చూడడానికి చాలా బాగుంటుంది. ఈ ముడి చాలా కష్టం అండి. నేనైతే 2 days నేర్చుకున్నాను. ఒక్కసారి బాగా గమనించండి. అండ్ అర్థమయ్యేలా చేయడానికైతే నేను బాగా ట్రై చేస్తాను. ఒక్కసారి చూడండి. సో నాకైతే స్టార్టింగ్ కష్టము. ఒక్కసారి వచ్చిందంటే మీరు ఎన్నిసార్లైనా అల్లుకోవచ్చు. సో కొత్తలో పెద్ద తెలియదు అనమాట. సో నేను ఇప్పుడైతే ఇలాంటి పూస ఒకటి కావాలి. ఇలాంటి పూస ఇదండి ఇలాగ తిప్పేసి ఇక్కడ కూడా ఇందాకైతే ఎలాంటి ముడి వేసామో ఇప్పుడు కూడా మనం అలాంటి ముడే వేస్తాము. సో చూడండి
ఇలా వేసుకొని ఇలా వేసేయాలి, అంతే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంతేనండి మన సీతాకోకచిలుక చాలా ఈజీగా అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ. చూసారు కదా ఎంత ఈజీనో, చాలా ఈజీ అండి. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ చూసి వదిలేయకండి, ఖచ్చితంగా ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటివి మీరు ఎన్నో చేయాలి. అండ్ నా సపోర్ట్ మీ అందరికీ ఉంటుంది. మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, రెస్పాండ్ అవుతాను. మీ గురించి వీడియో తీయడానికి కూడా ట్రై చేస్తాను. ప్లీజ్ ఇలాంటి వీటి మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించండి. హ్యాండ్మేడ్స్ మనం తయారు చేసుకున్నవి అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇలాగా మనం ముడి పెట్టేసుకున్నామంటే సీతాకోకచిలుక పూర్తిగా రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుంది. ఎంత క్యూట్గా ఉందో చూడండి. చాలా ఈజీ, చాలా బాగుంది. నాకు ఇలాంటివంటే చాలా ఇష్టం అండి. ఇలాంటివి ఇష్టపడే వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ కొట్టండి, ఒక్క లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, నీట్గా అర్థమవుతుంది, చాలా బాగా వస్తుందండి. ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటివి మరెన్నో చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్